ఈరోజు మనం విశుద్ధి చక్ర గురించి తెలుసుకుంటున్నాం. ఈ విశుద్ధి చక్ర అనదహ చక్రకి పైన ఉంటుంది. ఈ చక్రం ఎవరికైతే యాట్విషన్లో లేకుండా ఉంటుందో వాళ్ళకి అనునిత్యము అశబ్దమే ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ అబద్ధాలే మాట్లాడతారు. ఎక్కడైనా నిజాలు మాట్లాడాల్సిన కాడ వీళ్ళ గొంతు పెగలదు. ప్రతి మనిషి ఈ విశుద్ధి చక్ర గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఈ విశుద్ధి చక్ర యాట్విషన్లో లేని వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ శబ్దం కానీ ఒక సక్సెస్ఫుల్ మాట వాళ్ళు మాట్లాడలేరు. ఏది మాట్లాడినా ముందు వాళ్ళు మాట్లాడిన తర్వాత వెనక వీళ్ళు అన్నీ అబద్ధాలే మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడటం అనేది ఇక్కడ అవసరం లేదు అన్న విధంగా జడ్జిమెంట్ అనేది వాళ్ళు చేస్తారు. అట్లా అనునిత్యము అబద్ధము, అశబ్దము ఏది మాట్లాడినా కూడా ఆ మాటకి ఒక శక్తి అనేది ఉండదు, పవర్ ఉండదు. ఏ పవరు అనేది ఈ మాటకి ఉండదండి. ఈ శుద్ధి చక్ర ఎవరికైతే యాట్విషన్ లేకుండా ఉంటుందో వాళ్ళు కంపల్సరీ గురువులను సంప్రదించి గురుముఖంగా ఈ 7 చక్రాలు ఎలా యాట్విషన్ చేసుకోవాలి, ఈ 7 చక్రాలు యాక్టివేషన్ చేసుకుంటే మీ జీవితం ఎలా ఉంటుంది అనేది కేవలం గురువుల దగ్గరికి వచ్చినప్పుడే మీలో ఎలాంటి కర్మలు ఉన్నాయి, మీరు పాస్ట్లో చేసినవి, ప్రజెంట్ చేసినవి ఏ కర్మైనా సరే గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కర్మకి మీకు క్లియర్ చేసుకోవటానికి ఒక మంచి గొప్ప రహస్యాలు అనేటివి గురువులు మీకు క్షుణ్ణంగా నేర్పిస్తారు. ఎవరి లైఫ్లో కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ ఎక్కడా లేవండి. కేవలము వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు చేసే శబ్దము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే శబ్దము ఎలా ఉంటుందో ఆ శబ్దాన్ని ఫస్ట్ మీరు గ్రహించాలి. మీరు ఏదన్నా ఒక మాట మీరు మాట్లాడారు అంటే ఫస్ట్ వినేది మీ చెవులే. ఫస్ట్ మీ మనసే ఆ మాటని వింటుంది. మీరు మాట్లాడింది కాకుండా, మీరు కోరింది కాకుండా ఇంకొకటి కొత్తగా మీ మనసు మీకు ఇవ్వదు. మీ మనసు మీకు ఏమి ఇవ్వాలో మీరే డిసైడ్ చేస్తున్నారు. మనకంటే ఎవరన్నా బాగున్నారు అంటే వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదండి. వాళ్ళని చూసి ఎప్పుడైతే మీరు ఈర్ష్యపడుతున్నారో ఆటోమేటిక్గా మీకు ఇంకా కష్టాలు, ఇంకా బాధలు, ఇంకా లేనితనమే ఉంటుందే కానీ వాళ్ళని చూసి మీరు ఈర్ష్యపడినంత మాత్రంలో మీరు ఎక్కడా కూడా మీ లైఫ్ బెటర్గా మీరు చూడలేరు. కాబట్టి ఏ నిమిషం కూడా మనకి ఏం కావాలో అది మాత్రమే మనము ధర్మ మార్గంలో పొందడానికి ప్రతినిత్యము మన ఆలోచన ఉండాలి. ధర్మంగా మనం మన శబ్దం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సింది ఏదైనా సరే మనం పొందటానికి మార్గాలు అనేటివి ఏర్పడతాయి. ఇది కేవలం మీ తప్పు కూడా కాదండి. ఈ విశుద్ధి చక్ర యాక్టివేషన్లో లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇతరులను చూస్తే వాళ్ళకంటే కాస్త బెటర్గా కనపడితే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు. ఈ శుద్ధి చక్ర ప్రాబ్లం అది యాక్టివేషన్లో లేకుండా ఉన్న వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ శబ్దము అనునిత్యము ఇలాగే ఉంటుంది. శుద్ధి చక్రం యాక్టివేషన్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి అన్నది నన్ను సంప్రదించి ఈ 7 చక్రాల యొక్క సీక్రెట్ ఏంటి, ఈ 7 చక్రాలు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, ఈ 7 చక్రాలు యాక్టివేషన్ చేసుకుంటే మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఈ 7 చక్రాల్లోనే మీ జన్మరహస్యం అనేది దాగి ఉందండి. ఇది ప్రతి మనిషి గ్రహించాలి. ఈ చక్రం యాక్టివేషను ఉన్న వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ మాట మంత్రం అవుతుంది. వాళ్ళు ఏదంటే అదే జరుగుతుంది. వాళ్ళు నా లైఫ్ ఈ సెకండ్ ఇలా మారిపోవాలంటే సెకండ్ల మీద వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ లైఫ్ మార్చుకునే గొప్ప సృష్టికర్తలుగా ఈ శుద్ధి చక్రం యాక్టివేషన్లో ఉన్న వాళ్ళు అంతా పవర్గా ఉంటారు. వాళ్ళు కూర్చున్న చోటే ఏదైనా సరే వాళ్ళ మాటతోటి సులభంగా పొందే శక్తి, పవరు వాళ్ళకు ఉంటుంది. మిగతా వివరాల కోసం నన్ను సంప్రదించండి. ఆన్లైన్ క్లాసులు అండ్ ఆఫ్లైన్ క్లాసులు ప్రతిరోజు జరుగుతాయండి. వీక్లీ వన్స్ సండే పబ్లిక్ క్లాసులు ప్రతి సిటీలో నా క్లాసులు జరుగుతున్నాయి. స్క్రీన్ మీద పెడుతున్న నెంబర్కి ఫోన్ చేసి
ఫీజు యొక్క వివరాలు తెలుసుకోండి. ఏ మనిషి అయినా సరే ఈ 7 చక్రాల యొక్క పవర్ ఎంత ఉంటుంది, ఈ 7 చక్రాల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది, ఒక మనిషి జీవితానికి ఈ 7 చక్రాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇది తెలుసుకోలేని వాళ్ళు పుట్టడం పేదరికంలోనే పుడతారు, వాళ్ళ జీవితం అంతా పేదరికంలోనే నరకాలు పడతారు, చివరికి మరణం కూడా పేదరికంలోనే ఉంటుందండి. ఇది ప్రతి మనిషి గ్రహించండి. పుట్టడం పేదరికంలో పుట్టిన మరణం పేదరికంలో ఉండకూడదు. సమస్య ఒకటి ఉంది అంటే పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది. ఇప్పుడు మీ జీవితం ఎలా కావాలో, మీరు ఎలా జీవించాలో, మీరు గొప్పగా జీవించడానికి మీకు ఈ విశ్వం అవకాశాలను కల్పిస్తున్నప్పుడు యూనివర్సు స్వయంగా మీ వద్దకి ఈ వీడియో రూపంలో వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అంటే యువర్ సెలెక్టెడ్. యూనివర్సు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. విశ్వ సంపద తినటానికి నీకు అర్హత ఉంది అని ఈ వీడియో ద్వారా విశ్వం నీకు మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ని గ్రహించి ఆ విశ్వం నీ జీవితంలో ఎలాంటి అద్భుతం చేయనుందో, ఎలాంటి మలుపు తిప్పనుందో మీరు గ్రహించుకొని మీ లైఫ్కి కావలసిన రహస్యాలు నన్ను సంప్రదించి తెలుసుకోండి. మీరు ఉన్న చోటు నుంచి మీ ఆలోచన మార్చండి. ఒక అడుగు తీయండి. ఒక అడుగే 100 అడుగుల గమ్యం అవుతుంది. ఒక అడుగు తీసి మీరు వేసినప్పుడు ఆ ఒక్క అడుగు మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. ఇది చాలా సులభం అండి. కష్టం అనుకున్న వాళ్ళకి కష్టమే. ప్రతి మనిషి సులభంగా జీవించే మార్గాలని మీరు అన్వేషించండి. సులభంగా జీవించటానికి ప్రతి మనిషికి అవకాశం ఉంది, అదృష్టం ఉంది. ఏ జీవుడైనా ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నారో, ఈ భూమి మీదకి నిన్ను ఈ సృష్టి తెచ్చింది అంటే నీకు ఏదో గొప్ప కార్యం చేయటానికి యూనివర్సు నిర్ణయించే నిన్ను ఈ భూమి మీద పుట్టిస్తుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ సత్యాన్ని గ్రహించి మీకు ఇంత గొప్ప అమూల్యమైన మానవ జన్మ ఎందుకు వచ్చింది అనేది మీరు ఫస్ట్ మీ జన్మ రహస్యం తెలుసుకోండి. కూర్చున్న చోటే డబ్బు సంపాదించుకోవచ్చండి. మీ మాట మంత్రం చేసుకున్న మరుక్షణము మీకు ఏదైనా సరే సులభంగా మీరు పొందగలరు. ఏదైనా మీ దగ్గరికి సులభంగానే వస్తుంది. కష్టం అనేది ఎక్కడ లేదు. కష్టమని ఎవరు అనుకోవద్దు. ఈ శుద్ధి చక్ర యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళ మనసు చాలా ప్రసన్నంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే 10 మంది అలాగా నిశ్శబ్దంగా నిలబడి వినే అంత సౌమ్యంగా ఉంటుంది. ఇలా ప్రతి మాట కూడా చాలా లౌక్యంగా మాట్లాడతారు. వాళ్ళ మాట చాలా హ్యాపీగా వింటుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ శుద్ధి చక్రం యాక్టివేషన్ చేసుకోండి. మీ మాటను కూడా మంత్రం చేసుకొని మీకు కావాల్సింది ఏదైనా సరే మీ మాట ద్వారా సులభంగా పొందే అవకాశాలు ఈ గురువు దగ్గర మీకు లభిస్తాయి. నేర్చుకోండి. మీ జీవితానికి ఉన్నతమైన మార్గాలని మీరు సులభంగా పొందండి. మీరు చేసుకునే ప్రతి చర్యలోనే మీ లైఫ్ మీకు ఎలా కావాలో అలా రోజు రోజుకి డిజైన్ అవుతుంది. నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఖర్చే ఉండదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, వేల మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే 10 మందికి ఆ వీడియో షేర్ అవుతుంది. మీరు లైక్ కొట్టకుండా ఊరికే మీ వరకు మీరు చూసి వదిలేస్తే ఏ ప్రయోజనము మీకు ఉండదండి. మీరు ఏ మంచి పని అయితే చేస్తున్నారో మీరు చేసే ప్రతి పని, ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. ఓకే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించాల్సిందే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.